దేవుడు మీ పక్షమున ఉండాలి అంటే మొదట మీరు దేవుని పక్షమున ఉండాలి. కొందరు మనుషుల పక్షాన ఉంటారు. ఎవరో నా పక్కన ఉన్నారు, ఎవరో నా పక్షాన ఉన్నారు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు అని మీరు ఎవ్వరు భ్రమపడవద్దు. కొన్నిసార్లు మాయ. ఇంకోసారి చెప్పనా, ఇటు చూస్తే మోషే కనపడితే, ఇటు చూస్తే ఏలియా కనపడతారు. కన్నులెత్తి చూస్తే యేసు తప్ప ఎవరు కనబడలేదు. ప్రభువు పక్షమున మీరు ఉండాలి, మీ పక్షమున ప్రభు ఉండబోతున్నారు. నా ప్రభు మీ పక్షమున ఉండబోతున్నారు, మీ కుటుంబ పక్షమున ఉండబోతున్నారు, సంఘము పక్షమున ఉండబోతున్నారు, పరిచర్య పక్షమున ఉండబోతున్నారు, ఒక సేవకుని పక్షమున దేవుడు ఉండబోతున్నారు. నా దేవుడు మీ ప్రక్కన నిలిచి మీ పక్షముగా ఉండబోతూ ఉన్నారు, మీ పక్షముగా ఉండబోతూ ఉన్నారు.